హాయ్ అండి. మా ఎంప్లాయర్‌కి నేను చేసే ఇంకొక ఈజీ రెసిపీ అనమాట. అంటే ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ లేదు వంట చేయడానికి అని అనుకున్నప్పుడు, ఫ్రెష్‌గా ఏదన్నా వండి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసి పెడతాను. సింపుల్‌గా అయిపోయిద్ది. బంగాళదుంపలు మంచిగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాటర్ ఏసి స్టవ్ మీద పెట్టేస్తాననమాట. అవి బాగా ఉడికిపోనివ్వాలి. ఉడికిపోయిన తర్వాత కొంచెం అంత సాల్ట్ ఏసి ఈ స్మాషర్ ఉంటది కదా! దాంతో బాగా స్మాష్ చేయాలనమాట. కావాలి అని అనుకుంటే కొంచెం అంతా వాటర్ ఏసి స్మాష్ చేసుకోవచ్చు. కొంతమందైతే బటర్ ఏస్తారు. నేనైతే వెయ్యను. ఇంతే ఈలోపు ఇది పక్కన పెట్టేసి ఒక ఆనియన్ తీసుకొని మంచిగా చాప్ చేసుకొని ఒక పెనంలో కొంచెం అంత ఆయిల్ ఏసుకొని దాంట్లో ఈ ఆనియన్ కూడా వేసి బాగా యాగనిస్తాను. ఇది అవుతుంది అని అనుకునేటప్పుడే ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం అంత మైదా పిండి ఒక స్పూన్, 2 స్పూన్స్ కొంచెం అంత సాల్ట్, మిరియాల పొడి ఏసేసి ఈ చేపని బాగా అద్దిస్తాననమాట అటు ఇటు గూడా. అద్దించేసి ఒక పెనం మీద కొంచెం అంత ఆయిల్ ఏసి ఈ చేప తీసుకెళ్ళి దాంట్లో ఏసేస్తాను. ఒక్క 5 మినిట్స్‌లో అయిపోయిద్ది చేప. ఎక్కువ టైం పట్టదు. బాగా కుక్ అయిపోయిద్దనమాట. ఈజీగా కుక్ అయిపోయిద్ది. అంతా అటు ఇటు తీసుకొని ఏపేసుకొని ఈలోపు ఈ ఆనియన్స్ ఏగుతా ఉంటాయి కదా! వీటిని ఏం చేస్తానంటే బాగా ఏగిపోయిన తర్వాత ఆ పీరే పైన వేస్తాననమాట. సో, పీరే రెడీ అయిపోద్ది. ఇటు ఫిష్ కూడా రెడీ అయిపోద్ది ఎట్ ఎ టైము. అంతే 2 కలిపి సర్వ్ చేస్తాను. ఎలాగంటే ఫిష్ పెట్టి, పీరే పెట్టి ఫిష్ పైన కొంచెం అంతా నిమ్మకాయ రసం పిండి ఇచ్చామనంటే టేస్టీగా, యమ్మీగా వాళ్ళు కూడా ఫ్రెష్‌గా తిన్న ఫీలింగ్ వస్తది. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.